నిర్వహించుకుంటున్నాం అనేది మనందరికీ తెలుసు. భారతదేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి ఎలాంటి ఆటంకం కలిగించినా ఉపేక్షించబోమని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు తన చర్యల ద్వారా భారత సైన్యం ద్వారా చేయించడం ద్వారా కూడా ప్రపంచానికి భారతదేశం యొక్క సైనిక శక్తి పాఠవాలను, అదేవిధంగా అన్యాయంగా మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొడతా ఉంది. కాశ్మీర్లో నిరంతరం కూడా ఎక్కడో చోట సైనికులు బలవుతూ ఉన్నారు. ఈ చర్యలకన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా కొన్ని రకాలైన చర్యలు తీసుకోవాల్సిందే, గట్టి చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు ఇదివరకే చర్యలు తీసుకొని ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠాన్ని పాకిస్తాన్కు చెప్పారు. ఇందులో కొద్దిమంది మన సైనికులు కూడా చనిపోయిన విషయం మనం గుర్తించాల్సి ఉంది. మన భారత సైన్యానికి, నావికాదళానికి మరియు ఎయిర్ ఫోర్స్కు మద్దతుగా మనం ఈరోజు ఈ తిరంగా యాత్రను చేస్తున్నాము. వాళ్ళందరి వెనుక మనమంతా ఉంటామని, వారికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ కావాలన్నా కానీ, లేదు భారత ప్రభుత్వంకు ఎలాంటి సహాయం సహకారాలు అందించాలన్నా కానీ భారత పౌరులుగా మనమందరం